నాకేం కాదమ్మా, మీరేడవకండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వడదెబ్బేదో తగులు ఉంటుంది. పెద్దదాని నువ్వే ధైర్యంగా ఉండకపోతే ఎలా చెప్పమ్మా? అక్క చెల్లి కూడా ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు. ఊరుకో అమ్మా. ఊరుకోండి అత్తయ్య, మావికేమీ కాదు. నాయనా, పొద్దున బాలమ్మ వదినొచ్చింది. నీ కోడలికిచ్చిన గడువు అయిపోయింది. అయినా నాకు ఇవ్వాల్సిన 10 లక్షల డబ్బు ఇవ్వలేదు. ఎక్కడ నీ కోడలు కొడుకని అడిగింది, గొడవ చేసిందిరా. అవును తమ్ముడు, నా డబ్బులు నాకిప్పుడు ఇవ్వకుంటే ఇంట్లో నుంచి గెంటేస్తాను, డబ్బులు ఎగ్గొట్టారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి జైల్లో పెట్టిస్తానని నానా గొడవ చేసింది. ఏం చెయ్యాలో తెలియక నాన్న మీరిద్దరూ తిరిగి రాగానే డబ్బులు ఇచ్చేస్తానని మాటిచ్చారు. ఊర్నట్టుండి గుడ్డలు నేను ఉదయం నుంచి ఇటే 10 సార్లు వచ్చాను, ఎక్కడా కనపడలేదు వదినా. అంటే మనం నిన్న ఫంక్షన్ లో ఉన్నప్పుడు రూమ్ లోనే తాగేసి పారేసుంటాడు. అది ఇప్పుడు దొర్లుకుంటూ బయటకు వచ్చేసింది. రాజుయే, మీ అల్లుడు దీపక్ కాదు. వాడు తాగితే నువ్వే కనిపెడతావు కదా తమ్ముడు. వాడు రాని చెప్తాను, వాడిని వదిలే ప్రసక్తే లేదు. సమయానికి బతికించావు మమ్మీ. ఎందుకే జాగ్రత్తగా ఉండమనేది. నా తాగుడు వాడి అకౌంట్ లో వేసి వాడిని పెద్ద తాగుబోతుని చేసావు కదా, యూజ్ అయిందిలే. అలా చేశాను కదా అని నువ్విలా చెయ్యకు. సార్, నిన్న ఫంక్షన్ వీడియో సార్. ఒకసారి ఫైనల్ కరెక్షన్ ఉంటే చెప్పండి, కరెక్షన్ చేసి తీసుకొస్తాను. అలాగే, మీరు వెళ్ళండి. ఓకే సార్. మళ్ళీ చూసి గుర్తు తెచ్చుకోవడం ఉంది చంద్ర, దాన్ని డస్ట్బిన్ లో పడాయి. పెద్దనాన్న, రాజు డ్రింక్ చేయలేదంటున్నాడు. ఫంక్షన్ వీడియో ఏమైనా చెక్ చేస్తే తెలిసిపోతుందేమో పెద్దనాన్న. అవునన్నయ్య, ఒకవేళ ఉంటే నిజమేంటో తేలిపోతుంది కదా. ఇంకా తేలేదేంటి, తెలుసుకునేదేంటి చంద్ర? ఎక్కడికో వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయలేరు కదా వదినా. బావగారు, ఒకసారి చూస్తే నిజమో నిందో తెలిసిపోతుంది కదా. సరే చూద్దాం. చంద్ర, అన్నయ్య టీవీ కనెక్ట్ చేయి. అలాగే అన్నయ్య. ఈ ట్విస్ట్ ఏంట్రా? నువ్వు వీడియోలో పడుంటావా? ఏమో మమ్మీ, నేను గమనించలేదు. చూసావా అన్నయ్య, రాజు తాగలేదు. కూల్ డ్రింక్లు ఎవరో కలిపి తాగేలా కుట్ర చేశారు. ఎవరు? ఎవరి పని చేశారో ఎవరో తెలియట్లేదు కదా తమ్ముడు. చేతికున్న బ్రాస్లెట్ ఒక్క క్లూ చాలు. ఎవరనేది తెలుసుకుంటాను. ఆ రోజు నా విశ్వరూపాన్ని చూస్తారో. ఇప్పుడైతే రాజు డ్రింక్ చేయలేదని తెలిసింది కదా పెద్దనాన్న.
నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకుంటున్నావు. ఏం తెలివిగా మాట్లాడుతున్నావత్తయ్యా? అయిన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు? ఆస్తి కోసం, అధికారం కోసం అవసరమైతే నాన్నకి అపకారం చేయడానికి కూడా వెనకాడని నువ్వు అయిన దానివా? నాన్న కోసం అవసరమైతే ప్రాణం కూడా ఇచ్చే రాజు పరాయివాడా? నా ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా నీ కొడుకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావు నువ్వు అయిన దానివా? ప్రతి క్షణం నా మంచి కోసం ఆరాటపడే రాజు పరాయివాడా? ఇంకొక్కసారి ఇలాంటి పనికిమాలిన మాటలు నా దగ్గర మాట్లాడకండి అత్తయ్య. నీ కొడుకుని గుడ్డిగా సపోర్ట్ చేస్తూ నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకుంటున్నావు. రూపా, ఊరుకుంటున్నాను కదా అని మితిమీరిపోతున్నావు. ఏంటి దీప కోవర్ చేస్తున్నావు? అమ్మాయి గారి మీద ఏంటి మీ దౌర్జన్యం? మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. రాజు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అనవసరంగా తలదూర్చుకో. రాజు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబరే, అది గుర్తుంచుకోండి. ఎవరు ఫ్యామిలీ మెంబరు ఎవరు కాదో మాకు బాగా తెలుసు. మార్నింగే తీసుకొచ్చేసినాం రా. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? ఒంట్లో తేలిగ్గా ఉందా? ఎందుకే దనాలు గాబరా పడతావు? ఉక్లాట్ మడిసిని నాకేటవుతుంది? నిన్నెడదాకా మేమంతా నీ గురించి అదే అనుకునేది. ఉక్కు లాంటి మడిసికి మరి గుండెందుకు నీరస పడిపోయినాదో? ఎందుకమ్మా నాన్నకు మళ్ళీ జరిగిపోయిందంతా గుర్తు చేస్తావు? డాక్టర్ గారు ఏమన్నారు? అసలేమీ జరగనట్టు ధైర్యంగా ఉండమన్నారా లేదా? డాక్టర్లకే అట్టనే చెప్తారు. కాపురం చేసే ఇల్లాలకి తెలుస్తుంది ఆ బాధ. ముత్యాలు, ఎందుకు అంత బాధపడతావు? ఇప్పుడేటైనది? లోపల ఇంజిన్ కొంచెం పాడైనది. డాక్టర్ గారు రిపేర్ చేసి బాగు చేసినాడు కదేటి. ఆటో తోలి ఆటో భాష వచ్చినాదయ్యా. ఆటో అయినా మడిసైనా టయానికి సర్వీసింగ్ చేయించుకుంటా జాగ్రత్తగా చూసుకుంటే ఏటి కాదులేవే. సరే డాక్టర్ లాగా బాగానే కబుర్లు చెప్తున్నావు గాని ముందు ఆఫీస్కి అయితే తిను, మందులేసుకోవాలి. నమస్తే. దండాలు బాబు. కూకుంటయ్యా. పర్వాలేదు, నువ్వు కూర్చో అప్పలనాయుడు. పర్వాలేదయ్యా, కూర్చోమా నాన్న. చూడు, పెద్ద అయ్యే ముందు గిట్లనే వదిలినాం అనుకో, బర్రెని దోలుకుపోయినట్టు దోలుకపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాడు. ఏంటి, ఏం జరుగుతుంది? అబే ఏం లేదు నాన్న, ఏం లేదు. ఊరికే ఏదో మాట్లాడుకుంటున్నావు. ఊరికే ఏదో మాట్లాడుతున్నట్టు లేదు. ఈవిడ కంఠం కంచులో మోగుతుంది. అసలేం జరిగింది? అసలు ఏమైనదంటే నాకేం చెవులేదు. నీ గొంతు తగ్గించి చెప్పు. ఏం లేదులే పెద్దయ్య, అవన్నీ మామూలే. బాలమణి గారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా పోయే, నీకు దండం పెడతా. రేణుక తీసుకెళ్ళు. ఆనకు మేము వచ్చి మాట్లాడతాం. మీరు ఆగండి, వాళ్ళనేదో చెప్పనివ్వండి. నువ్వు చెప్పు. ఏం లేదు సారు, మీరే న్యాయం చెప్పురి. గీ ధనాలు బిడ్డకి ఆపరేషన్ చెయ్యాలనంటే 10 లక్షలు మిత్తి లేకుండా ఇచ్చిన. ఎప్పుడు ఇమ్మన్నా లేవు లేవు అంటురు. గట్టిగా అడిగితే నా నోరే వినపడుతుంది గాని నేను మాత్రం ఎన్ని దినాలు ఆగాలి చెప్పురి? వాళ్ళకి 10 లక్షలు తిరిగిచ్చే స్తోమత ఉందనే నీకు తెలిసే ఇచ్చావా? పేకల మీద కూర్చున్నంత మాత్రాన వెంటనే 10 లక్షలు పుట్టుకొస్తాయా? చెక్ బుక్ తీసిరా. ఓకే సార్. ఇదిగోండి సార్. పేరేంటి? బాలమణి సారు. ఎంత? 10 లక్షలు. కాదు 7 లక్షలే.
ఏమైంది? సారీ నాన్న, వద్దు. ఎందుకో? నువ్వు ప్రతిసారి మాటలు పడుతూనే ఉంటావా? ఇది నా అత్తగారింటి అవసరం నాన్న. పుట్టింటి డబ్బు తీసుకుని అత్తగారింటి అప్పు తీరిస్తే అది నా భర్తకు, నా అత్తమామలకు గౌరవం కాదు. వాళ్లకు అప్పు తీరిపోవచ్చు, కానీ మీ రుణం తీరిపోదు. ఇందాక మావయ్య గారు అదే చెప్పారు. ఎవరి రుణం ఎందుకు ఉంచుకోకూడదో అర్థమయ్యేలా చెప్పారు. అది విన్నాక అస్సలు తీసుకోకూడదనిపిస్తోంది. నా భర్త అసమర్థుడైతే, తీసుకున్న అప్పు తీర్చలేనివాడైతే అది వేరు. కాని రాజు మాట మీద నిలబడే మనిషి నాన్న. వాళ్ల అప్పు తప్పకుండా తీరుస్తాడు. నువ్వు నీ అత్తారింటి స్తోమత మర్చిపోయి మాట్లాడుతున్నావు. స్తోమతంటే డబ్బేనా నాన్న? అంతస్తు ఐశ్వర్యం ఉంటేనే స్తోమతున్నట్టా? లేదు నాన్న. చాలా ఇళ్లల్లో లేని ప్రేమ ఈ ఇంట్లో ఉంది. ఈ డబ్బు వల్లే మానవ సంబంధాలన్నీ మంటగలిసిపోతున్నాయి నాన్న. కట్నం డబ్బు తేలేదని ఈ బాలామణి కన్న కొడుకునే ఇంట్లో నుంచి గెంటేసింది. కట్నం ఇవ్వలేదని మా ఆడపడుచు భర్త భార్యా బిడ్డల్ని పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. మా అత్తగారింట్లో మాత్రం ఆ దరిద్రం లేదు నాన్న. ఒకరినొకరు ఇష్టపడతారు, ఒకరి కోసం ఒకరు కష్టపడతారు. ఇంతకన్నా స్తోమత ఇంకేముంటుంది నాన్న? నీ మాట కూడా అదేనా రాజు? చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి గారి మాటని ఎప్పుడూ కాదనలేదు పెద్దయ్య. అయ్యగారు, అమ్మాయి గారు ఎవరనుకున్నారు? మీ రక్తం బాబు. ప్రాణం పోయినా ఆత్మాభిమానం వదులుకుంటది అనుకుంటున్నారా? తగ్గేదే లేదు. పెద్దయ్య, ఎంత గొప్ప కూతుర్ని కన్నారు, కళ్ళారో చూశారు కదా. నా భర్త ఇలువ పెంచింది, నా కొడుకు గౌరవం కాపాడింది. అప్పు తీరిస్తే పోతుంది, కానీ ఎంత ఇస్తే ఇట్లాంటి మనసున్న మనిషి దొరుకుతుంది? మందారం, నీ ఫోన్ ఇక్కడే ఉందమ్మా. వస్తున్నా అమ్మగారు. నేనే తీసుకొస్తున్నా. మందరం, నమస్తే శర్మగారు. రాజు, నువ్వా? కూర్చో కూర్చో. చాలా కాలం తర్వాత కనపడుతున్నావు. మీకు తెలుసుగా, ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప నేను మీ దగ్గరికి రాను అని. అయ్యో, నీ గురించి నాకు తెలియదా రాజు? నువ్వెంతో పద్ధతి గల మనిషివి. నీలాంటి వాళ్ళు మా దగ్గరికి రావడమే మాకెంతో సంతోషకరమైన విషయం. ఏం కావాలో చెప్పండి. అర్జెంటుగా నాకు ఒక 10 లక్షలు అవసరం అయ్యాయి. మీరు ఏ టైంకి తిరిగి ఇవ్వమంటే ఆ టైంకి తిరిగి ఇచ్చేస్తాను. మంత్రి గారు అల్లుడు గారు, మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను? దయచేసి నన్ను మంత్రి గారు అల్లుడుగా చూడొద్దు. మినిస్టర్ గారు పిఏగా, ఒక బస్తీ మనిషిగా చూసి అప్పు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి. పర్వాలేదు రాజు, నేనిస్తాను. మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి? ఎట్టి పరిస్థితుల్లోనూ రాజు చేతికి డబ్బు అందకూడదు. చెప్తా.
హలో, ఎవరు? నేను బాలమని బిడ్డను రేణుకని మాట్లాడతాండా. చెప్పమ్మా. ఇప్పుడు మీ తానికి రాజొచ్చిండు కదా డబ్బడగ నీకి. అవునమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి డబ్బులు ఈయనకి వీల్లేదు. ఏమ్మా? ఇప్పుడు కారణాలేం అడగొద్దు. సరేనమ్మా. ఒకప్పుడు మీ అమ్మగారు సాయం చేయడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నీ మాట కాదనలేను. మీరు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్స్. ఉంటామల్లా. సరేనమ్మా. సారీ రాజు, ఏమనుకోవద్దు. సమయానికి డబ్బులు లేవు. నేను నీకిప్పుడు డబ్బులు ఇవ్వలేను. మమ్మీ, తెచ్చావా? తెచ్చా మమ్మీ. ఇంకెందుకు ఆలస్యం? కానీ ఎవరు రాకుండా చూసుకుంటాను. తొందరగా. ఇదేంటి మమ్మీ? బొప్పాయికి బాబు. ఆ జ్యూస్ తాగగానే కడుపులో ఉన్న బిడ్డ కకావికలమవుతుంది, కరిగిపోతుంది. ఏమైంది అమ్మాయి గారు? ఈ జ్యూస్ ఎవరిచ్చారు నీకు? నేనే ఇచ్చాను రూపా. ఏమైంది? ఇదేం జ్యూస్? మ్యాంగో జ్యూస్ రూపా. కాదు, బొప్పాయ. గర్భవతులు బొప్పాయి జ్యూస్ తాగితే కడుపులో ఉన్న బిడ్డకు ఎంత ప్రమాదమో నీకు తెలీదా? అసలు బొప్పాయి మన ఇంట్లో ఎవరు తినరు కదా, మనం ఎప్పుడు తీసుకురాం కదా. మరి ఈ జ్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది సుమా? దీపక్ తీసుకొచ్చాడు నాన్న. నేనా? నేను చూశాను. ఏంటక్క ఇది? తమ్ముడు, అది నా కోసం తమ్ముడు. నాకు తాగాలనిపించింది, తెమ్మని చెప్పాను. మందారాన్ని ఇబ్బంది పెట్టడానికే అత్తయ్య దీపక్ కలిసి కుట్ర చేశారనేదే నా అనుమానం నాన్న. ఎందుకంటే మందారం కడుపులో పెరుగుతోంది దీపక్ బిడ్డ అన్న విషయం భవిష్యత్తులో అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు భయపడుతున్నారు నాన్న. ఎందుకంటే మందారం కడుపులో పెరుగుతోంది దీపక్ బిడ్డ అన్న విషయం భవిష్యత్తులో అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు భయపడుతున్నారు నాన్న. రూపా, తప్పు చేసిన వాళ్ళు భయపడాలి గాని మాకు అవసరం లేదు. మందారం విషయంలో నా కొడుకు ఏ తప్పు చేయలేదు. సరే, నువ్వు నా మీద అభాండం వేశావు కాబట్టి అది తప్పు అని నిరూపించుకోవాల్సిన అవసరం నాకుంది. అందుకోసం ఇక నుంచి మందారానికి సంబంధించిన అన్ని పనులు నేనే చూసుకుంటాను, అన్ని సేవలు నేనే చేస్తాను. ఏంటి తమ్ముడు,
ఇంకా ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏమైనా అనుకుంటే చెప్పు. నా కొడుకు విషయంలో ఎవరూ అనుమానపడ్డా నేను సహించలేను. గతంలో చేసిన DNA పరీక్షలో కూడా నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదని తెలిసిపోయింది కదా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేండి అక్క. ఇక నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. మందారం ఈ ఇంట్లో ఉన్నంత వరకు తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ జరగకూడదు. మందారానికి గాని తన బిడ్డకు గాని ఏమైనా జరిగినా ఆ ఎఫెక్ట్ అంతా నా మీద పడుతుంది. మీరు చెప్పింది కరెక్ట్ నాన్న. మందారానికి ఏం జరిగినా తనకి మీరిచ్చిన మాట పోతుంది. బయట మీ పరువు పోతుంది. గౌరవానికి భంగం పుడుతుంది. కానీ ఒక్క విషయం గమనించండి నాన్న, మందారానికి ఇంట్లో వేరెవరూ శత్రువులు లేరు. ఎవరూ తనకి హాని చెయ్యరు. మందారానికి ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి కారణం అత్తయ్య మాత్రమే అవుతుంది. తమ్ముడు, నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ ఇంట్లో మందారానికి ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత నాది. సరేనా? సరే అక్క, నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి ఇక తనకి ఇబ్బంది ఏముంటుంది? అత్తయ్య, నీ మాటని నీ నటనని మా నాన్న నమ్మాడేమో కాని నేను నమ్మను. మీరు బొప్పాయికాయ తెచ్చింది మందారం కడుపులో ఉన్న బిడ్డను మాయం చేయడానికైన విషయం నాకు తెలుసు. ఏ హాస్పిటల్కి? రావు గారి ఆసుపత్రి అయ్యా. నీకు చూడాల్సింది గుండెకి సంబంధించింది, జ్వరానికి కాదు. పిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని నాకు తెలిసిన పెద్ద హాస్పిటల్ ఉంది. నీకదే కరెక్ట్. తీసుకెళ్తాను, పద. ఏ ఆసుపత్రి అన్నారయ్యా? పిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. విరూపాక్షమ్మ ఆసుపత్రి అది. ఇప్పుడు ఎలాగా? ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్నేమీ వాళ్ళు రూపాయి అడగరు. అది కాదయ్యా, రావు గారి ఆసుపత్రి ఉంది కదా, ఆయన అస్తవాసి కూడా మంచిదంటారు. అంటే నీకు ఏది మంచిదో నేను చెప్తున్నా వినవా అప్పలనాయుడు? అలాగని కాదయ్యా, తమరికెందుకు ఇబ్బంది అని ఆటో తయారైపోతుందయ్యా. అప్పలనాయుడు, ముందు కారెక్కు. దేవుడా, ఇప్పుడు ఐగురికి ఎలాగ చెప్పాలా? విరూపాక్షమ్మ గారు ఉండేది ఆ ఆసుపత్రి. ఐగురికి అంటపడితే అమ్మో. ఏంటి? చూడమ్మా విరూపాక్షి, ప్రేమించడం తప్పని నేను అనను. నీ వయసు అలాంటిది. ప్రేమకు 2 మనసులు చాలు. పెళ్లికి చాలా కావాలి. నువ్వు మా ఇంటికి అతిథిగా రావచ్చు. నా కొడుకు మీ ఇంటికి అల్లుడుగా రాలేడు. వాడికి ఆ అర్హత లేదు. వాడందుకు అర్హుడు కాదు. మా స్థాయి వేరు, మీ స్థానం వేరు. కుదరదు. మీ నాన్నగారితో నా అనుబంధం గొప్పది. మీ వల్ల ఆ అనుబంధం చెడిపోకూడదు. ఒక పెళ్లి వల్ల 2 కుటుంబాలు కలవాలి, ఎప్పుడు విడిపోకూడదు. అది నేను కోరుకోవటం లేదు. అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను. ఈ బాధ కొద్ది రోజులే ఉంటుందమ్మా. పెద్దల అంగీకారం లేనిది జీవితాంతం బాధ పెడుతుంది. అది నీకు ఉండకూడదు. మర్చిపోండి. అప్పలనాయుడు, పెద్దయ్యా, అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర భద్రంగా దింపిరా. అయ్యా, అది తీసుకువెళ్ళి. నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నా కాబట్టి ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నా. నీ గురించే తెలుసుకుంటూ ఉంటా. ఇప్పుడు నీ ముందు 2 దారులున్నాయి రాజు. మొదటిది అబద్ధాన్ని నిజం చేయటం. అంటే గా అమ్మాయి గారిని నిజంగానే పెండ్లి చేసుకోవడం. నీకు ఆ ఉద్దేశం ఉంటే గీ పాటికి ఆ పని చేసుండేవాడివి. గా పని చేయలేదంటే నీకు ఆ ఉద్దేశం లేదన్నట్టు. రెండోది, జరిగిందంతా అబద్ధం అని చెప్పి
నువ్వు బయటపడటం. గప్పుడు అమ్మాయి గారి జీవితం అమ్మాయి గారిది, నీ జీవితం నీది. నీ జీవితం నీదైనప్పుడు నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి రాజు. నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే మనిషి ఈ ప్రపంచంలోని ఆడ దొరకరు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మనిద్దరం చాలా హ్యాపీగా ఉంటాం. అప్పుడు మల్లేశ్వరాలు కూడా సంతోషంగా ఉంటారు. ధనలక్ష్మి సమస్య కూడా తీరిపోతుంది. అప్పుడు మన రెండు కుటుంబాలు మస్తు ఖుషీగా ఉంటాయి. ఆలోచించు రాజు, నేను నీకోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. ఒక యజమాని కూతురుగా అమ్మాయి గారిని నువ్వెంత అభిమానిస్తున్నావో నాకు తెలుసు. అందుకే కష్టకాలంలో ఆమెకు అండగా నిలబడ్డావు. రేపు మన పెళ్ళయ్యాక కూడా నువ్వు అమ్మాయి గారికి హెల్ప్ చేయొచ్చు. నీ యజమాని కూతురికి అండగా ఉండొచ్చు. గా విషయంలో నేనేం అనుకోను రాజు. నేను కూడా నీకే సపోర్ట్ చేస్తాను. నాన్నగారు, చెప్పు విజయాంబిక. సంతోషమేగా? సంతోషమే, కానీ ఏమిటి విజయాంబిక? మీ తర్వాత పార్టీకి సేవ చేసేది తమ్ముడు అన్నారు. మీకెప్పటినుంచో పాలిటిక్స్ లోకి వెళ్లాలని అడుగుతోంది నేను కదా నాన్నా. నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? ఏదో ఊరికి అడుగుతున్నావు, మర్చిపోయావు అనుకున్నాను. లేదు నాన్న, నేను చాలా సీరియస్ గానే తీసుకున్నాను. నా నరనరాల్లోనూ పదవి దక్కించుకుని ప్రజల్ని ఏలాలనే కసి పెరిగిపోయింది. విజయాంబిక, నీకు ఆవేశం ఎక్కువ. పాలిటిక్స్ లో కావలసింది ఆలోచన. నీ మెంటాలిటీకి సరిపోదమ్మా. ఇబ్బందులు పడతావు. చక్కగా ప్రశాంతంగా ఇంటి పట్టు నుండి ఇంటిని చూసుకో. తమ్ముడు నీ కోరికను కూడా నెరవేరుస్తాడు. వాడికి ఆ శక్తి ఉంది. అంటే నాకు లేదా నాన్నా? చెబుతున్నాను కదమ్మా, నీకు సెట్ కాదు. సూర్యలోని నీలో లేని లీడర్ని చూసుకో, సరిపోతుంది. సరేనా? ఓం సోమాయ నమః స్వాహా. ఓం సోమాయ. అయ్యా, ఉంగరాలు మార్చుకోండి. అయ్యా, దండలు మార్చుకోండి ఇద్దరు. అమ్మా విజయాంబిక, బీరువా తాళాలు ఒకసారి ఇవ్వమ్మా. ఏం కావాలి నాన్నా? విరూపాక్షకి మీ అమ్మ నగలిద్దామని. మా అమ్మ నగలు నాకు కదా? కూతురుగా నీకు చేయించాల్సినవన్నీ చేయించాను కదమ్మా. ఆ నగలు పెద్ద కోడలికి ఇవ్వాలన్నది మీ అమ్మ కోరిక. అది తీర్చొద్దు. ఆ తాళాలు ఎలా ఇవ్వు. చంద్ర, ఇలారా. ఏమంటూ వచ్చిందో మొత్తం లాగేసుకుంది. నీకు పట్టిన దరిద్రం అదే. మీ నాన్నగారు తాళాలు కూడా తీసుకున్నారు. నీకు అభ్యంతరం కూడా లేదు. ఈ కోడలికి అన్నీ ఇచ్చేస్తాడా?
అమ్మా, ఇవి మీ అత్తయ్య గారి నగలు. నాకెందుకు మావయ్య గారు? కోడలికి ఇవ్వాలని తన కోరికమ్మా. ఇవి నువ్వు వేసుకో. తన ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది. ఆస్తి ఏటో అనుకుంటే ఏటో పోయింది. వాళ్లల్లో వాళ్లకి గొడవలు పెడదామన్నా కూడా తమ్ముడన్నిటికీ భరిస్తున్నాడే గాని భార్యని ఏమీ అనేటట్టు కనపడటం లేదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. విరూపాక్షిని తమ్ముణ్ణి విడగొట్టాలి. వాళ్ళు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడొచ్చావు విరూపా? ఏం కావాలి? నటించకండి, నేనంతా విన్నాను. నేను మీ తమ్ముడు సంతోషంగా ఉండటం మీకిష్టం లేదా? ఇన్ని రోజులు మా మీద మీరు చూపిస్తున్న ప్రేమ అంత అబద్ధమా? అవును అవును అవును. నువ్వన్నదాని వచ్చాకే అన్ని విధాలుగా నాకు అన్యాయం జరిగింది. నాతో నా తమ్ముడు ఎంతో ప్రేమగా ఉండేవాడు. నీ మెళ్ళో తాళి కట్టాక అసలు నన్ను పట్టించుకోవడం లేదు, అసలు విలువే ఇవ్వడం లేదు. అయితే మీరు పొరపాటు పడుతున్నారు. ఆయనకి మీరంటే ఎంతో గౌరవం, ఎంతో ఇష్టం. నువ్వు చెప్తే నేను నమ్మాలా? చూడండి, మీరిలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏం చేస్తావు? మీ పద్ధతి మార్చుకోకపోతే ఆయనకి మీ గురించి చెప్పాల్సి వస్తుంది. మైండ్ ఇట్. చూసావా అత్తయ్య, అది నాకే వార్నింగ్ ఇచ్చింది. చెప్తాం దీని సంగతి. రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏమైంది? ఎందుకు ఇప్పుడొచ్చి రమ్మంటున్నారు? ఇక్కడ మీ అమ్మాయికి ఏం లోటైందని ఎందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? దేనికి? పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అయ్య గారు. ఎవరితో పెళ్లి చేస్తారు? అయ్యగారు, ఇంత పెద్ద ఇంట్లో పని దొరికినందుకు చాలా సంతోషపడ్డాం. కానీ ఇదిలా తొందరపడి మమ్మల్ని బస్తీలో తలెత్తుకోకుండా చేస్తుందనుకోలేదు. ఇది తెల్లవడానికి కారణం మీ మేనల్లుడేనని మందారం చెప్తోంది. ఆయనేమో తనకేమీ సంబంధం లేదంటున్నాడు. అందుకే మా ఆడబిడ్డ కొడుకు కాళ్ళ మీద పడి పెళ్లి చేసుకోమని అడిగితే ఒప్పుకున్నాడు. కానీ ఎవరి బిడ్డకో తండ్రిగా ఉండలేను అంటున్నాడు. అందుకే దీన్ని తీసుకువెళ్లి ప్రసవం కాగానే ఆ బిడ్డని మేం తీసుకుని దీనికి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నాం. ఈ దిక్కుమాలిన దరిద్రం ఇంత సులువుగా వదిలిపోతుందో అనుకోలేదురా. మనకేం సంబంధం లేకుండా ఇంత ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోలేదు మమ్మీ. అమ్మా, ఏంటమ్మా మీరనేది? నాకు బావతో పెళ్ళేంటి? మీకేమైనా మతిపోయిందా? నోరు ముయ్యవే. పెళ్లి పెట్టాకులు లేకుండా బిడ్డను కని ఇలా తల వంపులు తెస్తావా? నోరు మూసుకుని రా. అమ్మా, రా. ఆగండి. ఏంటిది? మందారాన్ని ఎందుకు లాక్కెళ్తున్నారు? అన్నా, నువ్వే కాపాడాలన్నా. వీళ్ళు నాకు ఇంకో పెళ్లి చేయడానికి లాక్కెళ్తున్నారు. ఆపండి అన్నా, వీళ్ళని పంపించేయండి అన్నా. ఏంటి? మందారం విషయం ఏంటో తేలకుండా ఇంకో పెళ్లి ఎలా చేస్తారు?
ఏం చేయమంటావు రాజు? దీనికి కారణమైన వాడు ఎవరనేది ఇంకా రుజువు చేయలేదు కదా. వీళ్ళేదో రుజువు చేస్తారని, నా మేనల్లుడితే తప్పవుతుందని నేను భయపడ్డం లేదు. మందారాన్ని ఇంకొకటి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అలా అంటున్నవాడు ఆ బిడ్డని మాత్రం వద్దంటున్నాడు. అప్పుడు ఆ బిడ్డ తల్లి తండ్రి ఇద్దరూ లేకుండా పెరగాల్సొస్తుంది. తొందరపడి మందారానికి పెళ్లి చేస్తే అభం శుభం తెలియని ఒక పసి బిడ్డని అనాథని చేయటం నాకిష్టం లేక ఒప్పుకుంటున్నాను. మందారాన్ని ఇక్కడే ఉండనివ్వండి. మీకన్నా ఎక్కువ మాకేం తెలుసయ్య గారు. మీ మాట మీద విలువ ఉంచి వెళ్ళిపోతున్నాం. వస్తాం అయ్యా. జాగ్రత్తమ్మా. జాగ్రత్తమ్మా. అమ్మో, ఇప్పుడు ఆ DNA రిపోర్ట్స్ రాజు చూశాడంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏంటి పేపర్స్? రాజు, ఇవెప్పుడో నేను చదువుకునేటప్పుడు ప్రిపేర్ అయిన మోడల్ పేపర్స్, వేస్ట్ పేపర్సే. ఏ పని సవ్యంగా జరగాలంటున్నారు చెప్పండి అత్తయ్య. మీరిద్దరు దేని గురించి ఇంత దీర్ఘంగా చర్చించుకుంటున్నారు? మీరు గుడి అని అన్నప్పుడే మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారని అనుమానం వచ్చింది. చెప్పండి, ఎవరిని ఏం చేయబోతున్నారు? అంటే మేము మాట్లాడుకుందేది వీళ్ళు వినలేదన్నమాట. సంతోషం. అదేంటో ఆ దేవుడెప్పుడూ నా వైపే ఉంటాడు. వీళ్ళంతా వినుంటారని అనవసరంగా భయపడ్డాను. చెప్పండి అత్తయ్య, ఏం ప్లాన్ చేస్తున్నారు? సవ్యంగా ఏం జరగాలనుకుంటున్నారు? రూపా, నిందించడానికి కూడా ఓ హద్దుంటుంది. మీరిద్దరూ ఎవరిని అనుమానిస్తున్నారు? నన్ను అనుమానించడం తప్ప మీరింకేం చేయగలరు? నేను దీపక్ దేని గురించి మాట్లాడుకుంటున్నావో తెలుసా? రేపు నా తమ్ముడు చెయ్యబోయే పూజ గురించి. అంతా సవ్యంగా జరిగిపోవాలి అనుకుంటున్నాం. అయినా
మీ ఇద్దరు ఈ టైంలో ఇక్కడేం పనుందని ఇలా వచ్చారు? మీరు కవర్ చేసినంత మాత్రాన మేము కాంప్రమైజ్ అయ్యామనుకోకండి విజయాంబిక గారు. మీరు ఎన్ని ఎత్తులు వేసినా మేము వాటిని తిప్పి కొడతాం. వెళ్ళమ్మా వెళ్ళు, తొందరగా కార్లు పెట్టు. ఏంటెవరూ బయటికి రాలేదు? పూజకి టైం అవుతోంది. వేకుజామునే బయలుదేరమని పంతులు గారు మరీ మరీ చెప్పారు. వస్తున్నానక్క. రా తమ్ముడు. ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఏదో జరగబోతోందని మాత్రం నాకు తెలుస్తుంది. అవును, మా అత్తని నాన్న నమ్మినంతకాలం మనకేదో ప్రమాదం జరుగుతూనే ఉంటుంది రాజు. ఎందుకైనా మంచిది నువ్వు నాతోనే ఉండు. నేనుండగా మీకు పెద్దయ్యకు ఎవరూ ఎలాంటి ఆపద తీసుకురాలేరమ్మాయి గారు. అయినా సరే మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అందరూ వచ్చేసారు కదా, పదండి బయలుదేరదాం. దీపక్ ఎడక? దీపక్ ఏంటి ఇంకా రాలేదు? నేను తీసుకొస్తాను, మీరు పదండి. మందారం, మేం గుడికి వెళ్ళొస్తాం. నీకేదైనా అవసరమైతే ఫోన్ చేయమ్మా. జాగ్రత్త. రే దీపక్, ఇక్కడేం చేస్తున్నావు? వచ్చావా? గుడికెళ్ళాక రూపమెడలో తాలి కట్టడానికి తాలి కొన్నాను కదా మమ్మీ, అది కనిపించట్లేదు. దాన్ని నువ్వే దాచిపెట్టావు కదరా, సరిగ్గా చూడు. దొరికింది మమ్మీ. ఆ రూపరాజు కలిసి నాకు మందారానికి పెళ్లి చేయాలని చూస్తారా? ఇవాళ నేను రూపమెడలో తాలి కట్టానంటే చచ్చినట్టు మందారాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు. అందుకే కదరా పొద్దున్న మీ మావయ్యతో గుళ్ళో పూజ చేయించాలని అబద్ధం చెప్పాను. పద వెళ్దాం. ఎక్కడికి? గుడికి. ఎందుకు? ఎందుకేంటి? పూజకి. మరి ఆ తాళెందుకు? అమ్మాయి గారి మెళ్ళో తాళి కట్టడానికా? నీకెందుకో? నా మాటేంటి? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాటేంటి? మీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకసారి పెళ్ళైన అమ్మాయి గారిని మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవడమేంటి? చూడండి, మీరు చేసేది చాలా తప్పు. అటు అమ్మాయి గారి జీవితమే కాదు, నా జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం పెద్దయ్య గారితో చెప్పేస్తాను. ఆయిస్తల్లి, అమ్మకి చెప్పకుండా ఫోన్ తీసుకొచ్చావా? తాతయ్య, ఇక్కడ ఫోటోలు తీసి అందరికి చూపిస్తా తాతయ్య. దండాలయ్యా. నమస్తే అప్పలనాయుడు. ఆరోగ్యం ఎలా ఉంది? తమర దయ వల్ల బాగుందయ్యా. మీరన్ని టెస్టులు చేయించాక నాకేట్ లేదని తెలిసిందయ్యా. ఒకసారి దేవుడి దర్శనం చేసుకుందామని అందరం వచ్చాం. ఎలా ఉన్నావురా? బాగున్నాం మావయ్య. పొంగరు. అమ్మా, అక్క చెల్లి వాళ్ళు రాలేదా? అల్లుడేమో జాబ్కి వెళ్ళాడ్రా. పనుందని అక్క ఇంట్లో ఉండిపోయింది. చిన్నదాన్ని దానికి తోడుగా ఉంచేశాన్రా. ఇదిగో ఇది అల్లరి చేస్తే దీన్ని తీసుకొచ్చేసాం. చాలా సంతోషంగా ఉందత్తయ్య. అనుకోకుండా ఇలా రెండు కుటుంబాలు దేవుడి గుడిలో కలిసినందుకు. ఆ దేవుడికి మాత్రం తెలియదా ఏంటమ్మా? మా కోడల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచాలని ఆయన మాత్రం అనుకోడా? అయ్యా, ఇక పదండి దర్శనం చేసుకుందాం. అలాగేనయ్యా. ఈ దినం అమ్మాయి గారి మెళ్ళ దీపక్ తాళి కడతాడని గాళ్ళమ్మ చెప్పే. ఏ విఘ్నం లేకుండా గమ్ముచ్చట పూర్తయితే రాజుతో నా లగ్గానికి లైన్ క్లియర్ అయినట్టే. గమ్ముచ్చట నా కళ్ళతో చూడనీకే వచ్చిన.
వెంటనే ఆ దీపక్ చేయబోతున్న దుర్మార్గం గురించి రాజన్నకి చెప్పాలి. అమ్మాయి గారు, మీకెందుకు అమ్మాయి గారు? నేను చూసుకునేవాడిని కదా, ఎందుకు మీకు ఏం అనవసరం శ్రమ? కాదులే రాజు, మా నాన్న కోసం నేను ఏమైనా చేస్తాను. ఎవరి మాట వింటారని? పదండి. సరే, ఇంక నువ్వు సైలెంట్గా ఉండు. అమ్మాయి గారు, జాగ్రత్త అమ్మాయి గారు. ఏంది నువ్వు చేసిన పని దీపక్? కళ్ళు పోయినాయా? అంతా నీ వల్లే రేణుక. గాలిక విభూదొచ్చి నా కంట్లో పడింది. సరిగ్గా కనిపించక నువ్వు రూపే అనుకున్నాను. అయినా నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు? నీ ఘనకార్యం కంగారు చూద్దామని. నువ్వు రూపకు తాళి కట్టినట్టు ఎవరో ఒకరు సాక్షి ఉండాలి కదా. ఆ విషయం అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు అందరికీ చెప్పాలి కదా. ఊరంతా టామ్ టామ్ చేయాలి కదా. అందుకోసమే మిమ్మల్ని ఇద్దరిని ఫాలో అయినా. సూపర్ రేణుక, నీది మంచి ఆలోచన. నాకు సపోర్ట్ చేస్తున్నావా? నేనెప్పుడు బాగానే సపోర్ట్ చేసిన. నువ్వే చేయాల్సిన పని సరిగ్గా చేయట్లేదు. రూపకి తాళి కట్టేదానికి మంచి ఛాన్స్ వస్తే నువ్వు మిస్ చేసినావు. నన్నేం చేయమంటావు? గాలికి కళ్ళల్లో విభూతి పడింది. ఇగో కషితోనున్నోడు కంప్లైంట్లు చెప్పడు. ప్రాణం పోతున్నా అనుకున్న పని పూర్తి చేస్తాడు. తనొస్తుంది. ఈసారి తప్పకుండా రూపం మెళ్ళ ఈ తాళిగట్టు. పద. అమ్మా, ఇంకొక బిందె పోస్తే జలాభిషేకం పూర్తవుతుంది. అలాగే పంతులు గారు. ఓం విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వాం సమన్వితః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాత్యాత్మనా భేదతః స్వప్నే జాగృతాయ పుష్టివర్ధనముర్వారుకమే వందనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
शिवाय विरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिवन्यां मृत्योर्मुक्षीयमृतात् या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमः। ओम शिवाय ओम शिवाय ओम शिवाय ओम शिवाय ओम शिवाय ओम शिवाय। ओम शिवाय ओम शिवाय ओम शिवाय ओम शिवाय ओम शिवाय ओम शिवाय। శివయ్యకు జలాభిషేకం దిగ్విజయంగా పూర్తి చేశావు. పరమేశ్వరుడి అనుగ్రహం నీకు తప్పకుండా లభిస్తుందమ్మా. నీకంతా మంచే జరుగుతుంది. మీ నాన్నగారు గెలవాలన్న కోరిక కూడా ఖచ్చితంగా సిద్ధిస్తుంది. మినిస్టర్ గారు, ఆ భోళాశంకరుడు ఖచ్చితంగా మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాడు. ధన్యవాదాలు పంతులు గారు. తమ్ముడు, పూజ చక్కగా జరిగింది. నాకెంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో నువ్వు సాధించబోయే గెలుపు నాకు ఇప్పుడే కనిపిస్తోంది. అనుకున్నది నెరవేరితే అంతకంటే కావాల్సిందేముందక్క? భగవంతుడి మీద భారం వేసి మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళడమే. పద రామ్మా. రాతల్లి, విశ్వమంతయు నిండి ఉన్నాడు తండ్రి. మరి పిరికి వాడి వలె ఎదురు పడలేదే? స్వామి, నా తండ్రి నీ ఉనికినే ప్రశ్నించుచున్నాడు. నీ దర్శన భాగ్యంతో నా తండ్రికి కనువిప్పు కలిగించు. ఏమిది? దీపక్ వచ్చాడేంటి? రాజేవయ్యాడు. రాజు కదా శివుడు వేషంలో ఉన్నది. అదేంటక్క, రాజు కదా శివుడు పాత్ర వేయాల్సింది, దీపక్ వచ్చాడేంటి? రాజుకు శివుడి వేషం సరిగ్గా సెట్ కానట్టుంది తమ్ముడు. అందుకే దీపక్ వచ్చినట్టున్నాడు. తపస్సులకు సూరులకు తప్ప అన్యులకు సాధ్యం కాని మీ దర్శన భాగ్యం నాకు కలిగించి నా జన్మ సార్థకం చేశారా స్వామి? ధన్యోస్మి. దేవి, కలత పడకు. ప్రళయం వచ్చినా సరే నేనే నిన్ను చేపట్టెదను. రాజన్న, 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 రాజన్న,
రాజన్న రాజన్న దీపక్ బావ పోయి మన రాజుబావ వచ్చాడు. దీపక్ కి సరిగ్గా డైలాగులు చెప్పడం రాలేదేమో. అలాగే చెప్పు. నువ్విప్పుడు నాతో చెప్పిందంతా అక్షరం పొల్లుపోకుండా చెప్పు. నిన్ను కట్టి పడేశామని రుజువు చేయడానికి నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? రూపం మెళ్ళో నా కొడుకు తాళి కట్టబోయాడు అని చెప్పడానికి నీ దగ్గర ఆధారం ఉందా? ఇంతకు ముందు నువ్విలాంటి మాటలు నా తమ్ముడికి 100 చెప్పావు. డిఎన్ఏ రిపోర్ట్లో నా కొడుక్కి నీకు ఏ సంబంధం లేదని తెలిసాక నువ్వు 100 చెప్పినా సాక్ష్యాలు చూపించందే నా తమ్ముడు నమ్మడు. నా తమ్ముడు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు, అన్నం పెడుతున్నాడు. నా మీద నువ్వు ఆరోపణలు చేయటం మొదలు పెడితే నిన్ను నా తమ్ముడి ఇంట్లోంచి పంపించేస్తాడు. అప్పుడు నీకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు రక్షణ దొరుకుతుందా? నా కొడుకు నిన్ను నీ బిడ్డని బ్రతకనిస్తాడు అన్న గ్యారంటీ ఉందా? ఇప్పుడు వెళ్ళు. మాట్లాడవేంటి? గొంతు మూగబోయిందా? మాట పడిపోయిందా? ఇంకొకసారిలా వాగావంటే నాలుక కోసేస్తాను. జీవితాంతం మాట్లాడలేక మూగ సైగలు చేసుకుంటూ బ్రతకాలి. గెట్ అవుట్. ఏమైంది అమ్మాయి గారు? అయ్యో, రిపోర్ట్స్ ఇక్కడే పెట్టాను రాజు, కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి అమ్మాయి గారు? అదే అర్థం కావట్లేదు రాజు, ఇక్కడే పెట్టాను. ఇందులో కూడా లేదు. జ్యోతి,
ఇది ఇక్కడ పేపర్స్ పెట్టాను, నువ్వేమైనా తీసావా? ఆ అమ్మాయి గారు, వేస్ట్ పేపర్స్ అనుకొని చెత్తకుండలో వేశాను. అమ్మాయి గారు, అక్కడ కాదమ్మాయి గారు, చెత్తబండి వస్తే అందులో పడేశాను. సారీ అమ్మాయి గారు, తెలియక పడేశాను, క్షమించండి అమ్మాయి గారు. మీరు చేసిన మోసానికి జనం చేత నానా మాటలు పడుతున్నాను. రేపు నా బిడ్డ అవమానపడ్డం నాకిష్టం లేదు. దానికి నన్నేం చేయమంటావు? మీరెంత కాదనుకున్నా నా కడుపులో బిడ్డ మీ బిడ్డే. మీరు మనసు మార్చుకుంటే ఏ సమస్య ఉండదు. దయచేసి నా మెడలో తాళి కట్టండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి, నా లెవెల్ ఏంటి? విజయాంబిక కొడుకుని, మినిస్టర్ సూర్యప్రతాప్ మేనల్లుణ్ణి, ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. ఏ రోజుకైనా ఈ 100 కోట్ల ఆస్తికి యజమాన్ని. అటువంటిదో పని మనిషి మెడలో తాలి కట్టడమా? ఆశకు కూడా హద్దుండాలి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనసు పాడు చేసుకోకు, జీవితాన్ని నాశనం చేసుకోకు. నేను నిన్ను పెళ్లి చేసుకోవటం అన్నది నెవర్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకమ్మా ఇంత పొద్దునే బట్టలు ఉతికారేస్తున్నావు? నేను చేసేదాన్ని కదా. వర్షాకాలం వచ్చిందంటే వాన ఎప్పుడు పడుతుందో తెలీదు, అందుకే ఎండుండగానే బట్టలు ఆరేసుకోవడం మంచిదని ఉతికి ఆరేశాను. వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగించాలా? నీకు పెరుగుతుందేటి? చేసిన ఎటకారాలు చాలు, టీ చల్లారిపోతుంది తాగు. అయినా నాకెటు వయసు అయిపోనాది, అంతలా ఎటకారాలు చేస్తున్నావు? కూడా గోంటకే సరదా గంట కూడా అలాగ పట్టుకుంటదేటి? చాలే ఊరుకో, నువ్వు నీ సరదాలు. అయినా అల్లుడు ముందు ఏంటిది? అత్తయ్య, నాకిదేం కొత్త కాదులే, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అదేంటో మాకు చెప్పొచ్చు కదా తమ్ముడు. ఆ దీపక్ చేతే సాంప్రదాయబద్ధంగా మందారం నుదుటిన కుంకుమ పెట్టించి, చేతులకు గాజులు వేయించి, తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి తనే అని నిరూపిస్తాను. ఏమంటున్నావన్నా? అసలు దీపక్ ఇక్కడికి ఎందుకు వస్తాడు? సాంప్రదాయబద్ధంగా సీమంతం ఎలా జరిపిస్తాడు? అవునరా అయ్యా, ఈసుమంత కూడా మానవత్వం లేనోడు, కడుపు చేసి కూడా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని కాదన్నోడు, ఆ పసికందునే సంపాలనుకున్నాడు. సీమంతానికి ఎలాగొస్తాడయ్యా? మీరేం ఆలోచించకండి మావయ్య, అదంతా మేం చూసుకుంటాం కదా. మీరంతా నిశ్చింతగా ఉండండి. అలాగేనమ్మా, అలాగే కానివ్వండి. చూడమ్మా, కడుపుతో ఉన్నప్పుడు సేతురిడ్డ బోసిగా ఉండకూడదు. నిండుగా గాజులేసుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు నీ గాజులు చేసే శబ్దం పోషకాలుగా ఉపయోగపడతాయి. సీమంతం చేసేద్దాంలే. అంటే నేనేం చేయాలి? మా కోసం ఏం చేయక్కర్లేదు, మందారం కోసం చెయ్యాలి. అవును, మందారానికి సీమంతం జరిపిస్తున్నాం. ఆ సీమంతానికి ఎవ్వరూ రాకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. ఈ సమయంలో మందారానికి అందరి ఆశీర్వాదాల కంటే నీ ఆశీర్వాదం ముఖ్యం. లేదు,
మమ్మీ ఒంటరిగా ఎక్కడికి పంపించదు. ఇక్కడికి కూడా మమ్మీకి తెలియకుండా వచ్చాను. సీమంతానికి కూడా సేమ్ ఇలాగేరా. నువ్వు వచ్చి అక్కడే ఉండిపోక్కర్లేదు. జస్ట్ వచ్చి మందారం చేతులకి గాజులు తొడిగి నుదుటిన బొట్టు పెట్టి 4 అక్షంతలు వేస్తే చాలు. ఇక్కడ ఆలోచించడానికి ఏం లేదు. మేము ఈ వీడియో నాన్నగారికి చూపించకూడదు అంటే నువ్వు మేం చెప్పినట్టు విని తీరాలి. బ్రతికుంటే ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ ఈ గండం నుంచి బయటపడదాం. అలాగే వస్తాను. సాయంత్రం ఇంటికి వచ్చేసాయి. సరే. అవును చెప్పావు. ఇప్పుడు మనకొచ్చిన నష్టమేంటి? వాళ్ళు ఆ పనికి మాలిన ఫంక్షన్ చేసుకుంటే చేసుకోనివ్వు. పని పిల్లని పని పిల్లలా చూడకుండా ఆ మందారాన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఆ రాజు రూప కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను నా కొడుకుని ఏమీ చేయలేరు. అయ్యో, నేను చెప్పేది పూర్తిగా వినకుండా మాట్లాడేస్తున్నావు. ఏంటి పూర్తిగా వినేది? ఆ పని పిల్ల ఫంక్షన్ కి ఏర్పాట్లు ఎంత గ్రాండ్ గా చేస్తుందో చెప్తావా? గాముచ్చట నేనెందుకు చెప్తా? ఫంక్షన్ కు నీ కొడుకు వస్తుండు. ఏం మాట్లాడుతున్నావు రేణుక? ఆ ఫంక్షన్ కి దీపక్ ఎందుకు అటెండ్ అవుతాడు? నీకేమైనా పిచ్చా? నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. అయ్యో గదేం లేదు. రాజు రూప మందరంతోనూ గాళ్ళింట్లో వాళ్ళతో చెప్తుంటేను విన్నా. వాళ్ళందరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తుర్రు. దీపక్ ని మరి ఏ మాయ చేసిండ్రో నాకు తెలియదు. దీపక్ అయితే ఖచ్చితంగా గీ ఫంక్షన్ కు వస్తున్నాడని కాన్ఫిడెంట్ గా చెప్తుర్రు. నమ్మలేకపోతున్నాను రేణుక. నా పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఇందులో ఏదో మాయుంది. మాయున్నదో మర్మమున్నదో నాకేమెరక. తెలిసింది చెప్పిన. ఇక మీరు మీ కొడుకు చూసుకోర్రి. దీపక్ ఫంక్షన్ కెళ్ళడం ఏంటి? వాడెందుకు వెళ్తాడు? ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. అనవసరంగా ఆ రాజు రూపలకి దొరికిపోయాను. నా కర్మ కాకపోతే ఆ బుడ్డపిల్ల నన్ను వీడియో తీయటం ఏంటి? ఇప్పుడు మందారం ఫంక్షన్ కి వెళ్ళకపోతే వాళ్లతో ప్రాబ్లం, వెళ్ళానని తెలిస్తే అమ్మతో ప్రాబ్లం. అమ్మో, మమ్మీ ఇలా తలుచుకున్నానో లేదో అలా కాల్ చేసేసింది. ఇప్పుడు ఏం పని కోసం చేసిందో. అయినా నేను ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఎలా తెలుస్తుందిలే. హలో మమ్మీ, చెప్పు. దీపక్ ఎక్కడున్నావు? పనుండి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. నిజం చెప్పు. ప్రపంచంలో ఎవరికైనా అబద్ధం చెప్తానేమో గానీ నీకెందుకు అబద్ధం చెప్తాను మమ్మీ? డ్రామాలాడకు. నాకిప్పుడే విషయం తెలిసింది. నువ్వు ఆ మందారం సీమంతానికి వెళ్తున్నావంట కదా? తాతయ్య, ఏడి తల్లి, శ్రీమంతం అంటే ఏంటి? ఒడి నింపటమమ్మా. ఒడి నింపడం అంటే? మందారం అక్క కడుపులో బిడ్డున్నది కదా, ఆ బిడ్డ ఏ లోపం లేకుండా పుట్టాలని, కన్ను ముక్కు కాళ్ళు చేతులు అన్నీ సక్కంగా ఉండాలని ముత్తైదువులందరూ కలిసి అక్కని చాలా సంతోషపెడతారన్నమాట. కడుపుతో ఉన్న ఆడాళ్ళకి ఇష్టమైన పూలు గాజులు కుంకుమ పళ్ళు పలహారాలు అన్నీ ఇస్తారు. అలాగే కడుపు నిండా బిడ్డలు గన్న తల్లులంతా అక్షింతలేసి హారతిచ్చి మనస్ఫూర్తిగా మంచి బిడ్డ పుట్టాలని ఆశీర్వదిస్తారు. అప్పుడు ఏ గండం లేకుండా గండం గడిచి బిడ్డ పుడతాది. ముత్తైదులందరూ సీమంతంలో తల్లి ఒడిని ఎంత ఆనందంగా నింపుతారో అంతే ఆరోగ్యంగా ఆ బిడ్డ తల్లి ఒడిని చేరుకుంటాది. మీ అమ్మ అలాగే పుట్టింది, మీ అమ్మకి నువ్వు అలాగే పుట్టావు. ఓహో, మరి నాకెప్పుడు శ్రీమంతం చేస్తారు? ఇంకా టైం ఉన్నది తల్లి.
ఏందిది? మీకే గతి లేదు. ఒక పనిదాన్ని తీసుకొచ్చి సీమంతం చేస్తురా. సీమంతం మస్తు ఖుషీగా చేసుకుంటురులే. ఇంకేంది, డెలివరీ కూడా ఈడ్నే చేసి తొట్టెల ఫంక్షన్ కూడా చెయ్యురి. నేను నా బిడ్డే పిచ్చోళ్ల లెక్క దూరంగా నిలబడి కళ్ళు బిడ్డకరించుకుని చూస్తాం. ఏ మనుషులయ్యా మీరు? మాట మీద నిలబడరా? నాకియ్యాల్సిన బాకీ సంగతి ఏం చేసిరో? అమ్మా, పైసలు అడగనికి నీకు టైమే దొరకలేదా? పోయేటప్పుడు పైసలు మూట కట్టుకొని పోతావా? అవు, డబ్బు సంచి కూడా బొందలేసి మన్ను పోయమని నీ అయ్యతో చెప్పే పోతా. నీకు మాత్రం రూపాయి ఇయ్య. నువ్వు గాని మధ్యలోకొచ్చినవంటే రాళ్ళు రప్పలు సీపుర్లతోటి నీకు చేస్తా సీమంతం. నోర్పోయ్. అమ్మ బాలమణి, ఇది నీకు న్యాయం కాదు. ఇలాగ గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి మమ్మల్ని ఈదులోకి లాగద్దు. ఇస్తాం, నీ రుణం ఏ నాటికైనా ఉంచుకోం. వదిన, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మా వియ్యంకులే. మీ దగ్గర అప్పు చేసి తీర్చకుండా ఎట్టా ఉంటాం? ఏదో ఒకటి చేసి తీరుతాం వదినా. ఆ ఏదో ఒకటే ఎప్పుడు చేస్తారు? ఏదో ఒక రోజు కట్టాలే కదా. గదేదో రేపే